నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలానికి చెందిన కోరంగి పోలీస్ స్టేషన్ హౌస్ ను సందర్శించిన కాకినాడ ఏఎస్పీ పాటిల్ గత కొన్ని నెలలుగా స్టేషన్ పరిధిలో నిర్వహించిన పౌర సేవలను ఎస్ఐ సత్యనారాయణను అడిగి తెలుసుకున్న కాకినాడ ఏఎస్పీ పాటిల్. రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకల్ని యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. ముమ్మిడివరంలోని గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో 2ని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. కాట్రేనికొండ మండలంలో ఓ గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న మోక గిరిబాబు నేరేడుమిల్లి అర్చనాదేవి ఈ నెల 3వ తేదీన హాస్టల్కి వెళ్లి అక్కడ సిబ్బందికి బాబాయిగా నమ్మబలికి ఆసుపత్రి నెపంతో బాలికను వారి వెంట తీసుకెళ్లారన్నారు. అనంతరం అమలాపురంలోని గణపతి లాడ్జ్ చేరుకుని లాడ్జ్ గుమస్తా నాగవరపు వెంకటరమణ సహకారంతో బాలికపై గిరిబాబు అత్యాచారానికి పాల్పడ్డట్లు గుర్తించామన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, ఎస్ఐ జ్వాలసాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో బాలిక ఆచూకీ గుర్తించామన్నారు. ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయినటువంటి ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. కాలేజీ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ టీచర్స్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరమైనాయి కాబట్టి ఆమెకి గతంలో నుండి కడుపులో నొప్పి ఉండటం, ఆమెకి అమలాపురం ముమ్మిడివరంలో ఉన్న మంజీరా హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఆ విషయం తండ్రి ఉండగా కూడా చేయడంతో నమ్మి ఆమెని వారికి చూడడం జరిగింది. ఆ బాలికని ముద్దాయి తరువాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాండెస్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై 2 సార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది. చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం 4వ తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని స్కూల్ తీసుకొచ్చి అతను మళ్ళీ దించివేశాడు. దించివేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు, కాలేజ్ టీచర్స్ అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో మరుసటి రోజు మార్నింగ్ ఆమె తీసుకొచ్చి అతను దించివేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో పోలీసు వారికి తెలియపరుస్తాం ఉండండి అని చెప్పి ఫోన్ చేస్తున్నాం అనే క్రమంలో అతను అక్కడి నుంచి కూడా తప్పించిన వారు కూడా జరిగింది. తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు మన ముమ్మడివరం ఎస్ఐ గారు, మహిళా ఎస్ఐ గారు పిలిపించుకుని వారి చేత ఆమె పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ 5(6) ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రేప్ కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు ఉంటుంది దాంట్లో సెక్షన్స్. కేసు నమోదు చేశారు. ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంటు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ దర్యాప్తు డిఎస్పీ దర్యాప్తు, అందువల్ల నేను దర్యాప్తు తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మా ఎంక్వైరీలో, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ బాలికని గత చాలా కాలంగా ఈ ముద్దాయి అయినటువంటి మోకా గిరిబాబు అనే వ్యక్తి ఈమె పట్ల లైంగికంగా ఆమె మీద చాలాసార్లు అత్యాచారం చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ బాలిక యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్లో ఉంటుంది. తండ్రి కూలి పనుల నిమిత్తం అతను బయట ఉంటాడు, ఎక్కువసేపు ఇంటి వద్ద ఉండడు. గత కొంతకాలంగా అతను బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు. ఈమె తన తాతగారు, నానమ్మ వాళ్ళతో పాటు కలిసి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఈమె బాలికని హాస్టల్లో పెట్టి 5వ క్లాస్ నుంచి కూడా హాస్టల్లోనే చదువుకుంటుంది. ఈమెకి చాలా కాలం నుంచి కడుపులో ఈ మెన్సస్ టైంలో కడుపులో నొప్పి రావడంతో
ఆమెకి ఆ సమస్య ఉండటం చేత ఆమె తరచూ ఇక్కడ మంజీరా హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో తండ్రి అతను బెంగళూరులో ఉండటం, తరచూ ఇక్కడ రాలేకపోవడం చేత తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ ముద్దాయి మోకా గిరిబాబు అనే వ్యక్తిని కొద్ది సహాయంగా తీసుకురావడం, ఎప్పుడైనా ఆ పాపకి ఏదైనా నాకు ఒక ఎమర్జెన్సీస్ కావాలంటే అటెండ్ అవ్వని చెప్పి అతను చెప్పడంతో అతను కొంత కాలేజీ స్కూలు టీచర్లకి పరిచయం అయ్యాడు. తర్వాత అతను ఈ అమ్మాయి కూడా సదరు గిరిబాబుని బాబాయ్ అనే పిలుస్తుంది. స్కూలు టీచర్లు వీళ్ళందరికీ కూడా అతను ఈమె యొక్క బాబాయ్ అనే ఒక ఒపీనియన్ వాళ్ళు ఉన్నారు. బాబాయ్ కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాడు, ఆమెకు ఎమర్జెన్సీస్ ఉంటే కావాలంటే వస్తూ ఉంటాడని ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ పరిచయాన్ని అతను దుర్వినియోగపరుచుకుని తండ్రి దూరంగా ఉన్నాడు, తల్లి లేదు, పాప వల్నరబుల్గా ఉంది, 15 సంవత్సరాల పాప వల్నరబుల్గా ఉంది. దాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు. బాబాయ్ వరుసకి బాబాయ్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగపరుచుకుని ఆమెని నెమ్మదిగా అర్చన ఇంటి దగ్గర ఉండగానే సెలవుల్లో వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండగానే ఆమెపై చాలాసార్లు అత్యాచారం చేయడం జరిగింది. ఆ క్రమంలో మొన్న 3వ తారీఖు నాడు ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే మిషతో అతను స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చి హాస్పిటల్కి పంపించమని టీచర్స్ని అడిగితే వాళ్ళు పంపించమన్నారు. మేము మగవాడితో ఇచ్చి పంపించాం అని చెప్పారు. అప్పుడు అతను తన బంధువు అయినటువంటి అర్చనాదేవి, నేరేడుమిల్లి అర్చనాదేవి అనే ఒక ఆమెని పిలిపించి ఆమెకు అప్పచెప్పండి అంటే ఆమెకు కూడా మేము అప్పచెప్పాం. ఆమె రక్తమందు ఆమె డిమిట్ పేరెంట్స్ తాలూకు వాళ్ళే రావాలి, అదర్వైజ్ మేము అప్పచెప్పాం అని చెప్పి టీచర్ గట్టిగా అంటే అప్పుడు ఈ అర్చనాదేవి చేత వేరే లేడీస్కి ఫోన్ చేయిస్తే వాళ్ళ బంధువులేనని చెప్పించుకుని కొంత నమ్మించి ఈమె కూడా మేము ఎంతసేపు గంట సేపే కదా ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి తీసుకొచ్చేస్తాము, అమ్మాయికి ఇబ్బంది ఉందంటే సరే మెడికల్ సబ్జెక్ట్ కాబట్టి టీచర్లు కూడా ఎక్కువ గట్టిగా పట్టుదలగా రిస్క్ చేయలేకపోయారు. టీచర్స్ ఆమె వారికి ఇచ్చి పంపించడం జరిగింది. స్కూల్ గేటు దాటేంత వరకు ఆమె వెంట ఉన్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ముమ్మడవరంలో ఇద్దరిని ఎక్కించుకున్నాడు, బండి మీద ముమ్మడవరంలో దింపేశాడు. ఆమె అర్చనాదేవిని ఈ పాపను తీసుకుని ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో క్లియర్ కేసుగా. అలాగే అమలాపురంలో గణపతి లాడ్జీలో పనిచేసేటువంటి నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి రిసెప్షనిస్ట్. ఇతను ఒక సుమారుగా 20 సంవత్సరాలుగా లాడ్జీలో పనిచేస్తున్నాడు. ఇతను మైనర్ గర్ల్ అని తెలిసి కూడా అతనికి రూము ఇవ్వను అని బెదిరించి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరి అతను రూమ్లోకి అలౌ చేశాడు. మనకి సీసీ ఫుటేజ్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. సో రూమ్లోకి అలౌ చేశాడు. అతను పోలీస్కి తెలియపరచలేదు. తరచూ నిత్యం పోలీసులు వార్న్ చేస్తూ ఉన్నారు లాడ్జ్ వారిని, ఎట్టి పరిస్థితుల్లో మీ లాడ్జీలోకి మైనర్ గర్ల్ని ఎవరు తీసుకొచ్చిన వెంటనే మీరు పోలీసులు తెలియపరచాలని, నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, సిటిజన్స్ అందరి మీద ఉంది, పోలీసులు సహకరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా అతను ఈ విషయాన్ని పోలీసులు తెలియపరచకుండా అక్కడ ఆ పిల్ల మీద రాత్రి 2 సార్లు అఘాయిత్యం జరిగితే ఆ నేరానికి ఇతను కూడా కారకుడు అయ్యాడు. సో అందువలన ఇతను కూడా ఈ కేసులో అతన్ని ప్రోత్సహించినందుకు ముద్దాయిగా చేర్చడం జరిగింది. సో ప్రధానంగా నేరం చేసిన వాడు మోకా గిరిబాబు, అతన్ని ప్రోత్సహించిన వారు నేరేడుమిల్లి అర్చనాదేవి, నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి. సో ఈ ముగ్గురిని కూడా మేము గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గత రాత్రి అరెస్ట్ చేశాము. వాళ్ళని ముగ్గురిని కూడాను ఈరోజు మార్నింగ్ లోకల్ కోర్టులో మనం రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సార్ ఎందుకంటే ఆమె కమ్యూనికేషన్ గ్యాప్ కొద్దిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈమెకి ఏం చెప్పారంటే తరచు తెలిసిన వ్యక్తే కాబట్టి ఈమెకి కడుపులో నొప్పి ఉంది, పంపించట్లేదు, వాళ్ళు ఆడవాళ్ళు రావాలన్నారు, ఒక మాట చెప్పండి ఆమె చెప్పింది. కడుపులో నొప్పి ఉందమ్మా, హాస్పిటల్ పంపించాలని చెప్పింది తప్ప ఆమెకేమీ దురుద్దేశం ఉన్నట్టు మాకు ఇంతవరకు సోఫార్ రాలేదు. ముసలావిడికి దురుద్దేశపూర్వకంగా చెప్పినట్టు మనకు రాలేదు. కాబట్టి ఈ అమ్మాయి అంటే అర్చన కంటే దురుద్దేశం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పాడు, హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పినప్పుడు ఆమె తీసుకొచ్చి ముమ్మడవరం తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లేదన్నప్పుడు ఆమె ప్రశ్నించాలి, వెంటనే లోకల్ పోలీసు తెలియపరచాలి, స్కూల్ టీచర్లకి తెలియపరచాలి. అతను నన్ను పిలిపించి నా చేత తీసుకున్నాడు హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్లకుండా ఎక్కడో గౌరీపట్నం తీసుకెళ్ళిపోయాడని చెప్పి విషయం తెలియపరచాలి. అది తెలియపరచాలి. సో ఆమెకు దురుద్దేశం ఉంది అర్చనాదేవికి. ప్లస్ ముసలావిడికి ఖచ్చితంగా ఎక్కడ ఏ రకమైన ఆవిడకి లోపల బ్యాడ్ ఇంటెన్షన్ కానీ ఏమి లేనట్టు మాకు అభిప్రాయం ఉంది. ఎందుకంటే మనకు అటువంటి వ్యతిరేకమైన మరో రకమైన సాక్ష్యం మన దగ్గర రాకపోవడం వలన
ఆ అమ్మాయి మాత్రం సోఫార్ ఈ కేసులో ముద్దాయిగా పెట్టలేదు. ఒకసారి చూశాడు, వాడు చిన్నపిల్లాడు, వాడు 9వ తరగతి చదువుతున్నాడు. వాడికి కుర్రాడికి మాత్రం ఒకసారి మిడ్ నైట్ వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఉండగా చూశాడు. బట్ ఆ రోజు ఇతను ముద్దాయి వాడిని రిక్వెస్ట్ చేశాడు, ఎవరికి చెప్పమాకని చెప్పాడు. ఒక సంఘటన మాత్రం ఉంది. బట్ అక్కడ మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైము అమ్మాయిని బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్ అరుగు ఉంటుంది ఇంటి వెనకాల, ఆ అరుగు మీద అమ్మాయిని అతను ఇట్లా చేయడం జరిగింది. ఇంట్లో తెలియదు మిడ్ నైట్, అందువల్ల ఇంట్లో అందులోనూ వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం జరుగుతుందో రాత్రిపూట తెలియదు. అది కూడా అన్నిసార్లు కాదు. ఈ అమ్మాయి ఎప్పుడు అసలు వార్డెన్స్ కానీ, గురుకుల టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, గర్ల్స్ హాస్టల్స్ కానీ, గర్ల్స్ స్కూల్స్ కానీ ఈ చోట ఉన్నాయో ఇలాంటి వారందరూ మీ ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే సరిగా చెక్ చేసుకోకుండా మైనర్ గర్ల్స్ని ఎవరితో పంపించదు. పేరెంట్స్కే పంపించాను. పేరెంట్స్ వచ్చి అడిగితే తప్ప సాధ్యందరూ పంపించదు. పేరెంట్స్ కాకుండా ఎవరైనా వస్తే దాన్ని బాగా 4 రకాలుగా దాన్ని వెరిఫై చేసుకుని అది జెన్యూన్ అయితేనే పంపించాలి. హాస్టల్స్లో అయితే ఖచ్చితంగా ఆథెంటిక్ పర్సన్స్ వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు ముందే, తల్లిదండ్రులు ఇవ్వాలి. మా ఆప్షన్స్లో ఎవరు వస్తే ఇవ్వచ్చు అనేది వాళ్ళు ఇస్తారు తల్లిదండ్రులు. వాళ్ళ ఫోటోలు అవి పెట్టుకోవాలి. అంతేగాని ఏదో జరగదు. వాళ్ళ బంధుత్వాన్ని నమ్మి మోసపోవద్దు. ఇది మా బాబాయి, మా మావయ్య, మా పెదనాన్న, మా కజిను ఇలాంటి మాటలు చెప్తే ఈ మాటల్ని టీచర్లు కానీ వార్డెన్స్ కానీ పొరపాటున నమ్మకూడదు. ఏ పొట్టులో ఏ పాముందో అని అనుమానించాలి. అనుమానించి తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఎప్పుడు ఏ రకమైన వచ్చినా వెంటనే తల్లికి తండ్రికి ఫోన్లు చేయాలి. ఫోన్లు చేసి ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, మీ పాపను బయటకు తీసుకురావడానికి ఎవరు వచ్చారు, మీకు తెలుసా, పంపించమంటారా వద్దంటారా, అటువంటిది ఏ కాజ్ మీద వాళ్ళు అడుగుతున్నారు, ఆ కాజ్ కరెక్ట్ అయినా కాదా అన్నది తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా స్పెసిఫిక్ పర్పస్తో హాస్పిటల్కో దేనికో తీసుకెళ్తున్నప్పుడు అది ఖచ్చితంగా తిరిగి ఇమ్మీడియట్గా వచ్చేంత వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండలే, ఎప్పటికప్పుడు అమ్మాయి తిరిగి వస్తుందో లేదా అని ఎంక్వైరీ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఒకసారి పంపించి ఎప్పుడో మళ్ళీ లేట్ నైట్ మేల్కుంటే కాదు, అప్పుడు డ్యామేజ్ జరిగిపోతుంది. హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, దాని ఫోన్ నెంబర్ తీసుకోవడం, అక్కడ డాక్టర్లతో మాట్లాడటం, ఏమైనా అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో దగ్గరలో ఉన్నదైతే కనుక స్కూల్ నుంచి ఒకళ్ళు వెళ్తే బాగుంటుంది. వెంట ఏం ప్రమాదం ఏం లేదు. వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మైనర్ గర్ల్స్కి మనం రక్షణ కల్పించడం అవుతాం. మైనర్ గర్ల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. అది టీనేజ్లో వాళ్ళకి జరుగుతున్న దాంట్లో వాళ్ళకి సీరియస్నెస్ అర్థం అవ్వదు. జరిగే ప్రమాదం వాళ్ళు తెలుసుకోలేరు. పొంచి ఉన్నటువంటి ఆ పొదల వెనకాల పొంచి ఉన్నటువంటి పులుని వాళ్ళు పులు అనుకోరు, లేడు అనుకుంటారు, దుప్పు అనుకుంటారు, ఏదో కుందేలు అనుకుంటారు. దానికి యొక్క అక్కడ వెనకాల ఉండే సీరియస్నెస్ని వాళ్ళు అర్థం చేసుకోరు. అది అర్థం చేయించవలసిన బాధ్యత టీచర్లది. కాబట్టి అందరూ కూడాను మైనర్ బాలికలు మాత్రం తమ సొంత పిల్లల్లాగానే వాళ్ళని భావించి టీచర్లు, వార్డెన్లు, హాల్లో ఉన్నటువంటి ఇతర వాళ్ళు కేర్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ విద్యార్థితో కలిసి ఉండి ఇతర విద్యార్థుల మీద కొంత అడ్వర్స్ సమాచారం ప్రభావం బికాజ్ ఆఫ్ సోషల్ మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ యూట్యూబ్లు కానీ రకరకాల వాటి వలన ప్రభావం పడింది. సో ఆ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో టీనేజ్ గర్ల్స్ ఉన్నారు, ఇప్పుడు ఇదే కేసులో మిగతా టీనేజ్ విద్యార్థులు గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఈ కేసు గురించి చాలా సమాచారం ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ చాలా ప్రమాదకరం అది వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలి చేయించాలి. వాళ్ళ యొక్క దృష్టి విద్య నుంచి పక్క తప్పకుండా వాళ్ళు మార్పులు తెచ్చుకోవటం, తమ యొక్క విద్యలో మంచి అభివృద్ధికి వెళ్ళటం, ఈ దృష్టి నుంచి పక్క తప్పకుండా ఉండేలాగా వాళ్ళకి ప్రాపర్ గైడెన్సు, కౌన్సిలింగు చేయాల్సిన బాధ్యత ఉందని నేను మీ ద్వారా టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకల్ని యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ధని దినేష్ ఆధ్వర్యంలో యానం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ కాటంశెట్టి వెంకట్రామూర్తి పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం యానంలోని రిక్షా పుల్లర్స్కు, ఆటో డ్రైవర్లకు, వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో
రోగులకు పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో రాజాబాబు, అరుణ్ కుమార్, విఘ్నేష్, శర్మ, శివ, సూరిబాబు, కొండ, అశోక్, హర్ష, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వం కానీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కానీ మేడం సోనియా గాంధీ గారు కానీ ఈ రోజు కాంగ్రెస్ తో ఉంటూ యానానికి అనేక అభివృద్ధి పథకాలు అనేకమైనటువంటి మరి పేదవాళ్ళని మన దృష్టిలో పెట్టుకుని ఎన్నో చేశారని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ మేడం గారికి, సోనియా గాంధీ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యానంలో ఉన్న సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న యానం కాంగ్రెస్ పార్టీ బృందం అందరికీ కూడా మరి ఈ రోజు సోనియా గాంధీ మేడం గారి ఫంక్షన్ లో మేము ఇలాగా అద్భుతంగా చేయడానికి సపోర్ట్ చేస్తున్న నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Happy birthday to you. Happy birthday to you. పార్టీ తగ్గిన తర్వాత నాయకులకి కార్యకర్తలకి ఏ పుట్టినరోజు వచ్చినా సరే ఇదే రీతిలో చేస్తామని మాత్రం మీ అందరినీ చెయ్యాలని మీ అందరికీ ఢిల్లీలో ఉంటారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కార్యకర్తలు నాయకులందరూ కలిపి సోనియా గాంధీ గారి కుటుంబాన్ని జరుపుకుంటున్న సందర్భంగా 120 సంవత్సరాలు పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి రాజీవ్ గాంధీ గారి మరణాంతరం సోనియా గాంధీ గారి పార్టీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని అనేక రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ పార్టీని పటిష్టం పెరుగుతున్న సోనియా గాంధీ గారు ఏ విధంగా పదవి ఆశించకుండా దేశానికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వ్యక్తి అది సోనియా గాంధీ గారే. ఎందుకంటే ఎవరు ప్రధానమంత్రిగా అవకాశం ఉన్నా సరే అది ఎదుర్కొని యాన దేశ ప్రజల కోసం యానం భారతదేశ ప్రజల గురించి త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోనియా గాంధీ గారు. ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చాలా పేదల పార్టీ, పేదల గురించి ఆలోచించే పార్టీ కాబట్టి సోనియా గాంధీ పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుగుతుంది.
మీరు కూడా నేను సార్ మీరు ఉద్దేశం కదండి ఎవరికైనా సార్ అందరికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముమ్మిడివరం ఉపమండల పరిధిలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం శ్రీ పెన్మత్స జగ్గప్పరాజు అధ్యక్షతన ముమ్మిడివరం మహిళా కాలేజీ ఆవరణంలో జరిగింది. హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయవలసిన అవసరం ప్రతి హిందూపై ఉందన్నారు. ధర్మాన్ని సత్యాన్ని ఆచరించాలని ప్రబోధించేది హిందుత్వం మాత్రమే అని విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోరుకునేవారు హిందువులని హితో పలికారు. ముఖ్య అతిథి తాడి నరసింహారావు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని తెలిపారు. ప్రధాన వక్తగా వీచేసిన ఆర్ఎస్ఎస్ స్టేట్ సెక్రటరీ అత్తిపట్ల వేణుగోపాల్ నాయుడు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేసి దేశానికి సేవ చేసే సంస్థగా నిలిచిందని, పంచ పరివర్తన ద్వారా సమాజ మార్పు లక్ష్యమని తెలిపారు. సమాజంలో అన్ని రకాల భేదభావాల్ని రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ, స్వదేశీ జీవన శైలి మరియు పౌర విధుల్ని ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయడం మన కర్తవ్యం. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పెన్మత్స జగ్గప్పరాజు, తాడి నరసింహారావు, దంగుడు బియ్యం శ్రీనివాసరావు, పెన్మత్స కృష్ణంరాజు, గోలకాటి వెంకటరెడ్డి, సల్లాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, ఆదిరాజు, సతీష్, పుల్లెల వెంకట నరసింహశాస్త్రి, సన్నిధి రాజు, వీరభద్ర శర్మ, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, నంద్యాల నరసింహస్వామి, కర్రి కృష్ణమూర్తి, కడ్లి వెంకటరమణ, కుడుపుడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జాతరలోనూ
గ్రామదేవత ఉత్సవంలోనూ ఎక్కడో చోట వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ భావన ఉంది. మరి అన్నప్పుడు వాళ్ళు మన సోదరులే కదా, కాబట్టి వాళ్ళు మళ్ళీ కలుపుకొని పోవాలి. హిందువులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, హిందూ ధర్మం నుంచి పక్కకు మళ్ళిన వాళ్ళను కూడా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కూడా జరగాలి. అలాగే హిందువు అంటేనే బయట పాశ్చాత్యులు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమరస మంత్రం యొక్క భావం కూడా ఒకసారి అందరము చెబుదాం. హిందువులందరూ సోదరులే, ఏ హిందువు పతితుడు కాదు, హిందూ సమాజ సంరక్షణయే మన దీక్ష, సమానత్వమే మన మంత్రం అనేటటువంటి ప్రార్థనతో ఓకే స్వామీజీ మనందరికీ అనుగ్రహ బ్రాహ్మణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తదుపరి మానంగా తీర్చిదిద్దినందుకు మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో రాజుపాలెం సంధ్యా గురుకులం విద్యార్థులు వర్షిణి, గాయత్రి, పెర్నిత, భవ్య, రేష్మ, సుదీక్ష, నవ్య ఈ చిన్నారులు, వీరలక్ష్మి గారి సంధ్యా గురుకులం విద్యార్థులు, శ్రీజ వద్ద విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు, అలాగే అమలాపురం నుండి విచ్చేసినటువంటి చిన్నారి సంస్కృతి, కూచిపూడిలో శ్రీ చింత శివబాలకృష్ణ గారి యొక్క విద్యార్థిని, చిన్నారి రవి బాలకృష్ణ గారి యొక్క నృత్య విద్యార్థిని అయినటువంటి చిన్నారి గొలగోటి సంస్కృతి ఇప్పటి వరకు నృత్య ప్రదర్శన చేశారు. ఈ పోడియం పైకి రెడీయా? ఇంకా చివరికి, ఇంకా ఈ చివరికి నా వైపు. ఓకే. సోదరా సర్వే న హిందూ పతితో భవేత్, మమ దీక్షా హిందూ రక్షా, మమ మంత్రః సమానతా. హైందవా సోదరా సర్వే న హిందుర్పతితో భవేత్, మమ దీక్షా హిందూ రక్షా, మమ మంత్రః సమానతా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మాతరం మాతరం, మాతరం మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ. గడప లోపలే కులం, హిందువులం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. గడప లోపలే కులం, గడప లోపలే కులం. జై జై మాతా, జై జై మాతా. కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే పడిపోతాం. కలిసి ఉంటే బలపడతాం, కలిసి ఉంటే బలపడతాం. సుపరిపాలనకు నాంది పలికిన అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు అని, ఒక పక్క శాంతి దూతగా మరోపక్క ధైర్యం ఉన్న నాయకుడిగా రెండు భిన్నమైన కోణాలు ప్రదర్శించారన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వాజ్పేయి స్ఫూర్తిని ప్రపంచం మరియు భారతదేశంలోని ప్రతి పౌరుడికి అందివ్వాలని ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు ధర్మవరం నుండి యాత్ర మొదలై అమరావతితో యాత్ర ముగుస్తుందన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనే అవకాశం ఉందన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో 21వ తేదీన సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, కూటమి శాసనసభ్యులతో పాటు పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. సభ సమయం, వేదిక తొందరలోనే తెలియజేస్తామని, భారతదేశాన్ని సుపరిపాలన దిశగా తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున హాజరై ఆయన స్ఫూర్తి అందిపుచ్చుకోవాలని కోరుకున్నారు. విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఐకమత్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకొని 3 పార్టీల నాయకులతో, 3 పార్టీల శాసనసభ్యులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు. అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి, ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన ఒక అజాత శత్రువు. దాదాపుగా 28 పార్టీలతో కలిసి ఎలియన్స్ని నడపడం అనేది చిన్న విషయం కాదు. అటువంటిది 1999 నుంచి 2004 వరకు అద్భుతంగా కొలియేషన్ గవర్నమెంట్ రన్ చేస్తూ అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ముఖ్యంగా ఆయనలో భారతదేశం పట్ల విపరీతమైన గౌరవ అభిమానాలు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఏ వేదికకి వెళ్ళినా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించిన వ్యక్తి. ముఖ్యంగా ఇవాళ స్వర్ణ చతుర్భుజ్ కానీ, పనికి ఆహార పథకం కానీ, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కానీ అనేక కార్యక్రమాలని వారు ఆ రోజు అంత్యోదయం కానీ ఇవన్నీ వారు ప్రారంభించారు. ఆ రోజు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు సుపరిపాలనకు నాంది పలికింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 3 సార్లు నైతిక విలువలతో కూడిన వ్యక్తి అని చెప్పడానికి 13 రోజుల్లో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా ఆ ఒక్క ఓటు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్నా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకి ఏ పార్లమెంటు సభ్యుని గురి చేయకుండా వైదొలగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడితో పాటు రాజనీతిజ్ఞుడు కూడా. సాక్షాత్తు ఆయన మొదటి పార్లమెంట్లోనే వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భావి భారత ప్రధాని వాజ్పేయిని కీర్తించడం జరిగింది. ఆ విధంగానే ఆయన మొదటి నుంచి కూడా ఆయనలోని శక్తి సామర్థ్యాలు, ఆయనలోని వాక్చాతుర్యం ఇవన్నీ పార్లమెంట్లోనే కాదు బయట కూడా వారు ప్రజలకు అందివ్వడం జరిగింది. పార్లమెంట్లో కవితా ధోరణితో ముఖ్యంగా హాస్య రసాన్ని కలిపి అన్ని అంశాలపైన ఏ అంశం పైన మాట్లాడినా కూడా దానిలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించడమే వారి ధ్యేయంగా పనిచేయడం జరిగింది. మరి ఒక పక్క శాంతి దూతగా, మరో పక్క ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన 2 భిన్న కోణాలను ప్రదర్శించడం ఈ సందర్భంగా మనం గమనించాలి. 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టు జరిగాయి. ఆ రోజు ప్రపంచం అంతా నివ్వెరపోయిన పరిస్థితి. ఈ విధంగా భారతదేశం న్యూక్లియర్ రంగంలో బలంగా లేదు అని ప్రపంచం అంతా నమ్ముతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులు మరి చేయడం, తర్వాత శాంతిదూతగా 1999లో లాహోర్ బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది. ఆ బస్సు యాత్ర నిర్వహించిన తర్వాత దాన్ని అవకాశంగా మలుచుకొని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కొంతమంది భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం ద్వారా ప్రపంచానికి భారతదేశంలో రక్షణ రంగంలో ఎంత సమర్థవంతంగా ఉంది అనేది కూడా వారు చాటి చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలని పరిగణలోకి తీసుకుంటే వారిలో 2 విభిన్న కోణాలు మనం బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి శాంతిదూత, రెండవది దేశం కోసం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే వ్యక్తి.
ఈ రెండు లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. అంత గొప్ప రాజనీతిజ్ఞుడిగా భారతదేశాన్ని సంస్కరణల దిశగా ఇవాళ మన స్వర్ణ చతుర్భుజ పేరుతో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ డెవలప్ అయినాయన్న, సమగ్ర శిక్ష అభియాన్ ఇవాళ రూపుదిద్దుకుందన్న, అదేవిధంగా ఇవాళ ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకున్న, ఇవన్నీ ఆ రోజు వాజ్పేయి గారు వేసిన బాటలు. ఆ బాటను ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో 4వ స్థానానికి, రక్షణ రంగంలో కూడా ఎంత సమర్థవంతంగా ఇవాళ భారతదేశం ఉందో నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి స్ఫూర్తిని అందరికీ అందివ్వాలి, ప్రపంచానికి అందివ్వాలి, భారతదేశంలో ప్రతి పౌరుడికి అందివ్వాలి. మోడీ గారి సుపరిపాలన ఏ విధంగా సాగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. 25వ తేదీ వరకు 14 రోజుల పాటు, మధ్యలో 2 రోజులు విరామం. మొదటగా ధర్మవరంతో మొదలై చివరగా అమరావతితో పూర్తవుతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అమిత్ షా గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అటల్జీ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి మద్దతు ఇచ్చి కూటమి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజమహేంద్రవరంలో 21వ తేదీన సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం కాకినాడలో, సాయంత్రం రాజమహేంద్రవరంలో జరుగుతుంది. రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమంలో అందరు శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా కొంతమంది పెద్దలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి చోట ప్రతి బహిరంగ సభకి కొంతమంది పెద్దల్ని ఆహ్వానించే దిశగా రాష్ట్ర పార్టీ వాళ్ళ కసరత్తు చేస్తూ ఉంది. తొందరలోనే ఆ వివరాలు కూడా వెల్లడిస్తాం. స్థలం కానీ, సమయం కానీ, పాల్గొనే ముఖ్య అతిథులు కానీ వివరాలు మరలా తొందరలోనే మీ అందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసేది, భారతదేశాన్ని సంస్కరణల దిశగా, సుపరిపాలన దిశగా తీసుకెళ్లిన వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. అది 25వ తేదీన ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారు. సుపరిపాలన దినోత్సవం ఆ రోజు పేరు కూడా పెట్టారు. ఆ రోజు ఏమైనా పథకాలు ఉంటే ఆ రోజు ప్రకటిస్తారు. ప్లేసు జస్ట్ 2-3 ప్లేసులు చూసామండి. ఇవాళ రేపటిలో ఫైనల్ అవుతుంది. ఇది 100వ జయంతి కాబట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం అయింది. మిగిలిన జయంతులకి ఈ జయంతికి తేడా ఉంది కదా, 100వ జయంతి కాబట్టి. తాళిరేవు మండలానికి చెందిన కోరంగి పోలీస్ స్టేషన్ హుస్సేన్ కాకినాడ ఏఎస్పీ పాటిల్ సందర్శించారు. గత కొన్ని నెలలుగా స్టేషన్ పరిధిలో నిర్వహించిన పౌర సేవల్ని ఎస్ఐ సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళిరేవు మండలానికి చెందిన కోరంగి పోలీస్ స్టేషన్ హౌస్ ను కాకినాడ ఏఎస్పీ పాటిల్ సందర్శించారు. గత కొన్ని నెలలుగా స్టేషన్ పరిధిలో నిర్వహించిన పౌర సేవల్ని ఎస్ఐ సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసుల పరిస్థితి, పరిష్కార మార్గాలు అన్వేషించారు. అయితే గత సంవత్సర కాలం కంటే ఈ సంవత్సర కాలంలో కేసుల సంఖ్య తగ్గేందుకు కృషి చేసిన ఎస్ఐ సత్యనారాయణను ఎస్పీ అభినందించారు. జాతీయ రహదారి పొడవునా ప్రమాదాలు జరుగు ప్రాంతాలను గుర్తించి స్టాప్ బోర్డులు, రేడియం స్పీకర్స్ తో డబ్బాలు ఏర్పాటు చేయడంలో కృషి చేయడాన్ని ప్రశంసించారు. ఆయనతో పాటుగా కాకినాడ రూరల్ సిఐ కృష్ణ చైతన్య, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. నుంచి ఎస్ఐ గారు 120లో తీసుకువచ్చారు. చాలా మంచి వర్క్ చేశారు 1 yearలో. సో అలాగే దిస్ ఈజ్ annual inspection, ఇది రూటీన్ ప్రొసీజర్, ఇట్స్ నాట్ సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా యాక్సిడెంట్ రిడ్యూసింగ్ కోసం యాక్సిడెంట్ రిడ్యూసింగ్ కోసం కూడా చాలా బ్యారికేడింగ్ వగేరా పెట్టారు, డ్రమ్స్ పెట్టారు. ప్రతి జంక్షన్కి మొత్తం రేడియం పెట్టి దే హావ్ డన్ ఇట్ వెరీ గుడ్ జాబ్. యాక్సిడెంట్స్లో కూడా చాలా తగ్గించండి, ఎంత తగ్గించండి, 30-40% యాక్సిడెంట్ దే హావ్ రిడ్యూస్డ్.
is a good work in 6 months. So they have done a good work. Questions అయితే మీకు అడగండి. క్రైమ్ రేట్ తగ్గిందంటారా? పెండింగ్స్ అండి, పెండెన్సీ చాలా పెండెన్సీ రిలీజ్ చేశారు. యాక్సిడెంట్స్లో కూడా చాలా 24 గంజాయి కోసం కూడా దే మానిటరింగ్. ఇది మన చెక్ పోస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు మొత్తం సిసిటీవీ దగ్గర అక్కడ పెట్టి చాలా ఫోర్టిఫైడ్ అలాగే సో కూడా ఇంకా కొరిగలో ఈరోజు ఇది ఈవినింగ్కి వీఆర్ పుట్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక 5 నుంచి 6 నుంచి వీఆర్ పుట్టింగ్ డ్రంక్ అండ్ ఇది కూడా కాకినాడ జిల్లా ఒక ర్యాలీ వేఆర్ పుట్ సైకిల్ ర్యాలీ కూడా వేఆర్ పుట్. సో దే గురించి చాలా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ వీఆర్ డూయింగ్. मतलब వీఆర్ అప్రెండింగ్ బ్యాక్వర్డ్ లింక్ ఫార్వర్డ్ లింక్ అన్ని కలిపి వీఆర్ అప్రెండింగ్. మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడి నుంచి రిసోర్సెస్ అయితే అక్కడి నుంచి కూడా వీఆర్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలానికి చెందిన కోరంగి పోలీస్ స్టేషన్ హౌస్ ను సందర్శించిన కాకినాడ ఏఎస్పీ పాటిల్ గత కొన్ని నెలలుగా స్టేషన్ పరిధిలో నిర్వహించిన పౌర సేవలను ఎస్ఐ సత్యనారాయణను అడిగి తెలుసుకున్న కాకినాడ ఏఎస్పీ పాటిల్. రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకల్ని యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.